హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈరోజు హోమ్ రెమెడీ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్యారెట్ అండ్ ఆలు. సో ఈ రెండు ఐటమ్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. హోమ్ రెమెడీ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆలు మొత్తం ఇలా క్లీన్ చేసుకొని చాలా ఉపయోగపడుతుంది. ఫేస్లో ఉండే ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుంది. క్యారెట్ కూడా చాలా ఉపయోగపడుతుందండి, మంచి గ్లో చేస్తుంది క్యారెట్తో. సో మన ఫేస్ మీద ఉండే ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అవుతుందండి ఈ ప్యాక్తో. నేను చేసినట్టుగా మీరు రెడీ చేసి కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఈ ప్యాక్ కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, మీరు ట్రై చేసి చూడండి. ఆలు చిన్నగా నేను తురిమేసాను. సో క్యారెట్ని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఈ క్యారెట్ని మిక్సీ పట్టేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ వాటర్స్ యాడ్ చేయకూడదు. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాగా వడకట్టాలి. బాగా ఒక స్పూన్ తీసుకొని బాగా దీన్ని అత్తి పట్టితే దాంట్లో ఉండే జ్యూస్ అనేది వస్తుంది కదా, ఆ జ్యూస్ బట్టికే మనం తీసుకోవాలి. బాగా జ్యూస్ అనేది వస్తుంది చూడండి. నేను బాగా అత్తి పెట్టాను, వచ్చింది కదా జ్యూస్. నేను తక్కువ క్వాంటిటీలో వాటర్ వేసాను, ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. సో ఆలుది కూడా సేమ్ అలానే నేను చేస్తున్నాను. ఆలు బాగా అలా అత్తి పెట్టితే వాటర్ దాంట్లో లిక్విడ్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ లిక్విడ్ మట్టికి తీసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆలు ఉండి కింద ఉండే స్టార్చ్ మట్టి వదిలేసి వచ్చే జ్యూస్ మట్టిగా తీసుకోవాలి. కింద స్టార్చ్ వదిలేసాను దాంట్లో అలానే. సో క్యారెట్ జ్యూస్ కూడా ఒక 3 స్పూన్స్ అవుతుంది, అది ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. సో మనకి ఎంత క్వాంటిటీతో కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. సో దీంట్లో నేను జెలటిన్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది జెలటిన్. ఇది మీకు సూపర్ మార్కెట్లో సో ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఇది జెలటిన్ పౌడరు 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఒక జెలటిన్ పౌడరు 1 స్పూన్ తీసుకుని దీంట్లో మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి నేను ముందుగానే హాట్ వాటర్ని రెడీగా చేసి పెట్టుకున్నాను. హాట్ వాటర్ని రెడీ చేశాను. సో హాట్ వాటర్లోనే దీన్ని మెల్ట్ చేయాలి. బాగా కొంచెం లిక్విడ్లా ఆ జెలటిన్ అంతా కరిగిపోయే వరకు, బాగా లిక్విడ్లా అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేస్తూనే ఉండాలి. కొంచెం అది జెలటిన్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి. సో అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఈ ప్యాక్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో కొంచెం ఇది కూల్ అవ్వాలి, మరీ కూల్ కాదు, కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, కొంచెం హాట్గా ఉంటుంది. సో నేను క్లీన్జింగ్ పెట్టి దానికి క్లీన్ చేస్తున్నాను. మీ దగ్గర క్లీన్జింగ్ లేకపోతే రోజు వాటర్తో కానీ మిల్క్తో కానీ లేదంటే ఫేస్ వాష్ అన్న ఉపయోగించి ఫేస్ని అయితే క్లీన్ చేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో దాన్ని యూజ్ చేసుకోండి. క్లీన్జింగ్ పెట్టాలని ఏం లేదు. క్లీన్జింగ్ ఉంటే క్లీన్జింగ్ యూజ్ చేయండి, రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యూజ్ చేయండి. లేదు అంటే పాలతో అన్న మీరు ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ని మీరు హెయిర్ టచ్ చేయకుండా అప్లై చేసుకోండి. ఏదైనా పెద్ద పెద్ద హెయిర్ ఉంటుంది కదా, సైడ్స్ కానీ కొంచెం ఐబ్రోస్ దగ్గర కానీ కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి, హెయిర్ టచ్ అవ్వకుండా. ఎందుకంటే ఇది ప్యాక్ బాగా డ్రై అయిపోయి మనకి పీల్ అవుతుంది. పీల్ చేయాలి కాబట్టి ఈ ప్యాక్ని మీరు
హెయిర్కి టచ్ చేయకుండా అప్లై చేసుకోండి. సో ఈ ప్యాక్లో అయితే నేను ఏది మిక్స్ చేయలేదండి, ఏ రెమెడీ చూపించానో అదే నేను అప్లై చేసుకున్నాను తనకి. మరీ కూల్ చేయకూడదండి ప్యాక్ని. సో కొంచెం కొంచెంగా కొంచెం మనం తిక్కుగానే అప్లై చేసుకోవాలి ప్యాక్ని. సో మీరు కంపల్సరీ యూజ్ చేయండి. ప్యాక్ అయితే మీకు మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. మన ఫేస్ పై నుండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలన్నా, నోస్ పైన వైటెడ్ బ్లాకెట్స్ రిమూవ్ చేయాలన్నా ఈ ప్యాక్ అయితే 100% యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ ప్యాక్ని ఓన్లీ నోస్ పైన కూడా అప్లై చేసుకుని వైటెడ్ బ్లాకెట్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చండి ఈ ప్యాక్తో. సో ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది ఈ ప్యాక్తో. చాలా యూజబుల్ అండి, మీరు కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. నేను హెయిర్కి అయితే టచ్ చేయట్లేదు చూడండి. కానీ మన ఫేస్ పైన చాలా బేబీ హెయిర్ అనేది ఉంటుంది, అదంతా రిమూవ్ అయిపోతుందండి ఈ ప్యాక్తో. లేదు మనకి ఫేస్ పైన చాలా హెయిర్ ఉంది అలా అన్నప్పుడు మీరు కంపల్సరీ హెయిర్ అయితే రిమూవ్ అవ్వాలి, ఫేషియల్ హెయిర్. మీరు ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చు. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ప్యాక్ అప్లికేషన్ అయితే అయిపోయిందండి. ఇది ఒక 10 మినిట్స్ అయితే బాగా డ్రై అవ్వాలి. బాగా డ్రై అయిన తర్వాత దీన్ని పీల్ చేసుకోవాలి. మినిట్స్ అయిపోయిందండి. ప్యాక్ డ్రై అయిపోయింది. నేను పీల్ చేస్తున్నాను ప్యాక్ని. చాలా స్లోగా పీల్ చేయాలి. చాలా హార్డ్గా అయితే మనం పీల్ చేయకూడదు, చిన్న చిన్నగా రిమూవ్ చేయాలి ప్యాక్ని. ఫేస్ పైన హెయిర్ ఉంటుంది కదా, కొంచెం మనకి పెయిన్ఫుల్ అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడైతే బేబీ హెయిర్ ఉంటుందో అదంతా రిమూవ్ అయిపోతుంది. కొంచెం పెయిన్ అనిపిస్తుంది. చాలా మెల్లగా చిన్నగా పీల్ చేయాలి. సో మనకి ఇలా పెయిన్ అనిపిస్తే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనం పీల్ చేసుకోవచ్చు. ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తున్నాను. కొంచెం పెయిన్ తక్కువ అవుతుంది ఇలా పీల్ చేసుకుంటే. చిన్నగా పీల్ చేయాలి. ఎక్కడైనా హెయిర్ టచ్ చేయండి, కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. హెయిర్ రిమూవ్ అవ్వకుండా, పెద్ద హెయిర్ రిమూవ్ అవ్వకుండా చిన్నగా రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఎలా రిమూవ్ చేస్తున్నాను. వైటెడ్ బ్లాకెట్స్ కూడా బాగా రిమూవ్ అయిపోతాయి ప్యాక్తో. స్కిన్ కూడా మంచి గ్లో అనిపిస్తుందండి.
తీసుకోకుండా చిన్నగా వెళ్తూ రిమూవ్ చేయండి. పైన ఉండే హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది ఈ ప్యాక్లో. రిమూవ్ చేస్తున్నాను. పైన కనిపించుకోండి. చూసారు కదా, తన ఫేస్ వాష్ చేసుకుంది. ఫేస్ అనేది చాలా గ్లో వచ్చింది. తన ఫేస్ పై నుండి బేబీ హెయిర్ అంతా రిమూవ్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్.